దిగజారినటువంటి రాజకీయాలు చేస్తూ అవినీతి రాజకీయాలకి ఎంత తిట్ల పురాణంలో పిహెచ్డీ చేసిన వాళ్ళైతే మాత్రమే అసెంబ్లీ పోగలుగుతున్నట్టు మీరు అవినీతి చేశారు అని ఒకరనడము, మీ ఢిల్లీలో ఉన్న వారి ఆదేశాలు నీచంగా మాట్లాడుకొని వాళ్ళని ఉన్న తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలని చెప్పేసి నేను మొదటగా రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి చూసుకుంటూ ఉంటుంటే దిగజారినటువంటి రాజకీయాలు చేస్తూ అవినీతి రాజకీయాలు చేస్తూ ప్రజలకి మంచి సందేశం ఇవ్వాల్సినటువంటి వీళ్ళే ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ అసలు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి యువతని భవిష్యత్తుని మంచి అందమైన పరిస్థితి తీసుకోవాల్సిన వీళ్ళు ప్రతిరోజు యువకులు ఎక్కడ యూట్యూబ్లో చూసినా కానీ వీరు అసెంబ్లీ సెషన్లో మాట్లాడేటువంటి మాటలు ఏదైతే ఉన్నదో చాలా తీవ్రంగా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి పోవాలని చెప్పేసి మనం అంతమంది కోరుకున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఎంత బాగా తిడితే అంతమంది ఎంత తిట్ల పురాణంలో పిహెచ్డీ చేసిన వాళ్ళు అయితే మాత్రమే అసెంబ్లీకి పోగలుగుతున్నారు. ఇప్పుడు సో మనం రీసెంట్గా చూసినటువంటి అసెంబ్లీ సమావేశాలలో చూసినాం. ఇక్కడ ఎలా అంటే సబ్జెక్ట్ డిబేట్ చేసుకుంటా అంటే వేరే విషయాలు మాట్లాడ తప్పించి తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం కానివ్వండి, రైతుల కోసం కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేం చేయాలి, ఇంకేం పెండింగ్ ఉన్నాయి, అసలు అభివృద్ధిలో ఎందుకు వెనకబడింది 10 సంవత్సరాల తెలంగాణ అనేది మాట్లాడకుండా విషయాలని ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ మీరు అవినీతి చేశారు అని ఒకరనడము, మీరు అవినీతి నిరూపించాలని చెప్పేసి వీరు ఛాలెంజ్ చేస్తుంటే ఈ ఛాలెంజ్ల కోసం మీరు అసెంబ్లీకి పోతున్నారా? తెలంగాణ ప్రజలను ఏమన్నా ఈ సమాజాన్ని మంచి ఉద్దేశపూర్వకంగా నడిపించాలని భావనతో పోతున్నారన్నది ఇది స్పష్టమైన సమాచారం మాకు ఇవ్వాల్సింది ఉంటుంది. ఎందుకంటే అవగాహన లేని ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అసెంబ్లీ సెషన్స్లో. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఎవరైతే మంత్రులు ఎవరైతే హోదాలో ఉన్నారో వాళ్ళందరూ సీనియర్స్ లీడర్స్. మీరు గతంలో 2004 నుంచి 2014-13 వరకు కూడా మీరు పనిచేసినటువంటి వ్యవస్థలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు. సో మీ అనుభవాలని ఎందుకు మీరు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి లీడర్ల కోసం మీరు పనిచేసినట్టుగా కనబడుతోంది ఇక్కడ. అసలు మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం పనిచేయండి. ఫస్ట్ మీరు ఢిల్లీలో ఉన్న వారి ఆదేశాలు తీసుకొని ఇక్కడ మేము పని చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించి తెలంగాణ ప్రజలు ఫస్ట్. కాబట్టి విలువ కొంచెం ఇచ్చి మాట్లాడండి ఎదుటి వారితో కూడా. మీకు రాజకీయంలో శత్రుత్వం అని ఎవరికి శాశ్వతంగా ఉంటారని మీరే చెప్తూ ఉంటారు. సో మీరే చూసుకోండి. మొన్నటి వరకు అసెంబ్లీలో టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు మీ పక్కన వచ్చి కూర్చున్నారు. ఈరోజు మిమ్మల్ని తిట్టిన వాళ్ళు మొన్నటి వరకు మీ పక్కన వచ్చి కూర్చున్నారు. సో అక్కడ శాశ్వత శత్రుత్వం లేదు. కానీ సమాజం ఏంటంటే మీరు డైవర్ట్ చేస్తున్నారు. అంటే సమాజంలో ఏదైతే ఎలక్షన్ అప్పుడు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోస్ ఏదైతే ఉందో సో క్లియర్గా దాన్ని అమలు చేసేదానికి మీరు కట్టుబడి ఉండాలి. సో ప్రతిపక్షం అంటే కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇచ్చినో దాని మీద వీళ్ళు వాళ్ళని ఫోకస్ చేపియాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే విషయాలు మాట్లాడుకొని వాళ్ళ అంతర్గత చర్చా వేదిక సమావేశాల కోసం పెట్టినట్టు ఉంటుంది. అసెంబ్లీ అంటే ఒక దేవాలయంగా భావించేటువంటి ఈ యొక్క దేశంలో అసెంబ్లీలో ఇంత నీచంగా మాట్లాడుకొని వాళ్ళని తిడితే వీళ్ళు ఎంత తిడితే అంత తిట్టుకున్నంత వాళ్ళకి తిట్టుకున్నంత అని చెప్పేసి ఉన్నది అక్కడ. సో ఎలక్షన్ అప్పుడు వీళ్ళు తిరిగినప్పుడు ప్రజల సమస్యలు అయితే చెప్తారు కదా, వీళ్ళకైతే ప్రతి ఒక్క సమస్య చెప్తారు, వాళ్ళ నియోజకవర్గం సమస్య చెప్తున్నారు, అక్కడ ఉన్న పరిస్థితి ప్రభావాలు అన్నీ వింటారు అప్పుడు. సో విన్న వీళ్ళు అక్కడికి వచ్చి ఈ పరిస్థితి ప్రభావము తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉందని చెప్పేసి మరిచిపోయి స్పృహను కోల్పోయి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఒక పదవిలో ఉండి మీరు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేయడం అనేది చాలా తప్పుగా అంటున్నాను నేను. ఎందుకంటే మీరు ఈ వయసులో 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు మీరే చాలా ఓపికతో కూర్చొని సమాధానం చెప్పాలి అక్కడ. కానీ సమాధానం చెప్పకుండా మీరే ఈ యొక్క ఏమంటారు మీ యొక్క ఆ ఒక స్పేషన్స్ లేకుండానే మాట్లాడి ఈ యొక్క విలువలను దిగజార్చే పని చేస్తున్నారు. దయచేసి ఏంటంటే అసెంబ్లీలో ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని ఒకసారి స్పీకర్ గారు కూడా ఏంటంటే పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో స్పీకర్ గారు కూడా ఏంటంటే పార్టీ ఇన్ఛార్జ్ కాదు, మీకు 119 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మీ మీద బాధ్యత ఉంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా ప్రతి ఒక్కరు కూడా సమానంగా చూసుకోవాలి. పార్టీలు అనేది మీరు చూడకూడదు. స్పీకర్గా అంటే అదొక గౌరవమైన స్థానం. అది మీరు చూసినాం. ఇప్పుడు తల్లులను తిట్టేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అక్కడ. అసెంబ్లీలో తల్లులను తిట్టి ఓపెన్గా వార్నింగ్లు ఇచ్చి ఓపెన్గా బెదిరిస్తూ ఉన్నారు అక్కడ. ఇది మానుకోవాలి అసలు లీడర్లు అనేది. వీళ్ళందరూ గతంలో మంత్రులుగా పనిచేసినారు. ఇది అనుభవాలని ప్రజలకి భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాలి. కానీ
ప్రజల భవిష్యత్తు కోసం కాకుండా వెనుకబడే విధంగా ప్రయత్నిస్తున్నారు వీళ్ళు అసలు. మీరు చూడండి, బీజేపీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలుగా ఎంత చిత్తశుద్ధిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. పార్టీలకు అతీతంగా పోదాం, ఇక్కడ బయట మాట్లాడుకుందాం, రాజకీయాలు ఇక్కడ సమస్యల నుంచి మాట్లాడుకుందాము, ప్రజలు బయట దేశాలకు వలస వెళ్ళిన వాళ్ళని తీసుకొద్దామని చెప్పేసి విద్యావస్థలు. ఒక చిన్న విషయం అండి, స్కూళ్ళకి వెళ్ళాలంటే ప్రతి ఒక్క పిల్లలు ఎంత బాధాకరంగా ఉన్నారంటే భయపడుతున్నారు స్కూళ్ళకి వెళ్ళాలంటే. తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది, పిల్లలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక టాయిలెట్లో 100-200 మంది ఒకటే టాయిలెట్ వాడాలండి. కలెక్టర్ ఒకవేళ ఇన్స్పెక్షన్కి వస్తే ఆ ఒక్కరోజు శుభ్రం చేసి ఆ ఒక్కరోజు మంచి చేస్తే సరిపోతుందండి. ఆ రోజు అలా 365 రోజులు కలెక్టర్ ఆ రోజు ఆ స్కూల్కి వచ్చి చూసిపోమని చెప్పండి. 365 రోజులు ఆ డీవన్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసిపోమని చెప్పండి ఆ స్కూల్కి రోజు ఉదయం వచ్చి. ఎమ్మెల్యేని కూడా 365 రోజులు వచ్చి పరీక్షించి అక్కడ తనిఖీ చేసి వెళ్ళమని చెప్పండి. వాళ్ళు వచ్చిన రోజు ఒక విధంగా సౌలతులు ఇస్తారు, రాని రోజు ఒక విధంగా సౌలతులు ఇస్తారు. సౌలతులు అనేది మీరు ఫండింగ్ డబ్బు రిలీజ్ అవుతుంది, ఈ డబ్బు ఎక్కడికి పోతా ఉంది అసలు, ఎవరి అకౌంట్లో డబ్బులు పోతా. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిమిషాలలో వార్త వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ట్రోల్స్ చాలా జరుగుతుంటుంది, నిమిషాలు వచ్చే పరిస్థితి. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు. ఎందుకంటే మనం అందరం కూడా చూసినటువంటి కోరుకున్న సమాజం ఇది కాదు. ఇది ఒక ఆదర్శంగా నిలవాలి. మనము తెలంగాణ అనేది ఒక దేశంలో మంచి ఆదర్శంగా నిలబడాలి. మనకు ఆల్రెడీ మనం గతంలోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే హైట్ హబ్ ఏర్పడింది మన దగ్గర, హైటెక్ సిటీగా. మన ఇక్కడి నుంచి మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేకపోతే డెల్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ఇన్ఫోసిస్ కంపెనీలు ఇలాంటివి చాలా వరకు కూడా మన వైపు ఇక్కడ దృష్టి సారించి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు ప్రపంచ దేశాలని శాసిస్తూ ఉన్నారు ఇక్కడ. సో అలాంటి దేశంలో మంచి గొప్ప రాజధాని మన హైదరాబాదు. ఢిల్లీ కంటే గొప్ప రాజధాని హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల వారికి, అన్ని దేశాల వారికి ఇక్కడ నిలయంగా హైదరాబాద్ ఉన్నది. ఇంత అభివృద్ధి జరిగిన దేశంలో మీరు ఉండి కూడా, ఇంత రాష్ట్రంలో మీరు ఉండి ఇంత మంచి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మీరు అసహనంగా విమర్శలు చేసుకుంటా, వ్యక్తిగత రాజకీయాల దూషణలకు పాల్పడుతూ, వ్యక్తిగత రాజకీయాలు చేసుకోవాలనుకుంటే అసెంబ్లీ వీడండి మీరు ఫస్ట్. అసెంబ్లీ ఓకండి. ఇది ప్రజల సొమ్ము వృధా చేయడానికి మాత్రం అసెంబ్లీ ఎంచుకున్నాం. ఒక విషయం అడుగుతానండి, రైతులకి రుణమాఫీ అని చేశారు. ఇప్పుడు మీరు రుణమాఫీ అనేది కాదు, నేను చెప్తాను, రైతులకి నా మీద కోపం వచ్చినా పర్లేదు, నేను ఒక మాట చెప్తానండి, రుణమాఫీ కాదండి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి, మంచి ఎరువులు ఇవ్వండి. లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిన నీళ్ళు ఎందుకు వస్తలేవు, కరెంట్ ఎందుకు ఉంటలేదండి? వీటి మీద చేయండి. మీరు పేపర్లలో మీరు 3 నెలలు చేసిన ఓపెన్ ఛాలెంజ్ నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు. 3 నెలల్లో నువ్వు రైతు బంధు చేస్తే ప్రజల సొమ్ము, ప్రజల మీద భారం మోపుతులు, అధిక భారాలు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అధిక భారం మోపే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు ఆలోచించలేక కాదు, ఒక సహనము ప్రజలకు ఎంత అంటే, ప్రజలు ఇక్కడ ప్రజలే పాలకులు. ఇక్కడ మీరు వ్యవస్థ నడిపించేటువంటి ప్రజలు మీకు ఉద్యోగం ఇచ్చింది, ప్రజలు మీకు 5 ఏళ్ళు ఉద్యోగం ఇచ్చి, మీకు పెన్షన్లు ఇచ్చి, లగ్జరీ కార్లు ఇచ్చి, విలాసవంతమైన భవనాలు ఇచ్చి, మీరు వేసుకున్న ఖద్దరు బట్టలు ఇచ్చి, ఇవన్నీ ఎవరు సొమ్మండి? ఇదంతా మీరు అందంగా కనిపిస్తున్నారు. ఇక్కడ రైతు అక్కడ మురికిలో దిగితే వాన అనకుండా, ఎండ అనకుండా కష్టపడి పని చేస్తుంటే అతనికి ఒక గిట్టుబాటు ధర ఉండదు, సరైన ఎరువులు ఉండదు. వాళ్ళకి మార్కెట్ యార్డ్లోకి పోతే దళారీ సిస్టమ్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను ఎందుకు తీసేస్తలేరు? మీరు తీసేయండి. ఇంకో విషయం ఏంటంటే, మరి నేను ఒక విషయం అడుగుతున్నాను, సూటి ప్రశ్న అడుగుతున్నాను. మీరు సగటున పేదవాడు, మధ్యతరగతి వ్యక్తి, భోజనం చేయాలంటే ఒక కూర ఉంటే చాలు, 2 పూటలు కడుపు నిండుతారని భావించే మేము ఇవాళ మీరు మాకు ఇచ్చే కంట్రోల్ పే మీరు తినగలుగుతారని అడుగుతున్నాను నేను. ఎందుకు చర్చకు రాలేదు అని అడుగుతా. ఇవన్నీ మీరు తినగలుగుతారా? తినలేరు కదా. ఈ కంట్రోల్ పే మాకు ఏదైతే ఇస్తున్నారో అది కూడా మీరు తినండి. మళ్ళీ మీకు ఎందుకండి అంత పెద్ద భవనాలు ఇవ్వాలండి మీకు? అసలు ఇది ప్రజలేమో మిమ్మల్ని గెలిపించిన ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓనర్లేమో గుడిసెలలో ఉండాలి, మీరేమో అందమైన కార్లలో తిరగాలి. బస్సు సౌకర్యం పేరుతో మహిళలను పంపిస్తున్నారు కరెక్టే, కానీ బస్సులు ఎక్కడైనా సరిగ్గా ఉన్నాయండి? సంతోషమైన విషయం, బస్సులలో మా ఉచిత ప్రయాణం కల్పించారు. అంటే చెప్తున్నానండి, అసెంబ్లీలో ఇవన్నీ మీరు విషయాలు చెప్పాలి. ఇవన్నీ విషయాలు మీరు ఉచిత ప్రయాణం కల్పించమని ప్రజలకు, మహిళలకు ఏదో సందేశం ఇస్తున్నారు కదా. సో కరెక్ట్గా మంచి ఫిట్నెస్ ఉన్న బస్సులు వేయండి. మళ్ళీ ఉచిత సర్వీస్ ఇవ్వడం చాలా మంచి సంతోషం అండి. గృహిణులందరూ ఎక్కడెక్కడో వెళ్ళాలి, వాళ్ళ పనులు చేసుకోవాలంటే ప్రతిదానికి ఇప్పుడు రోజు ఉదయం వెళ్ళిన మగవాళ్ళు ఇంటికి వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాలి వాళ్ళని తీసుకెళ్ళాలంటే. ఉచిత బస్సు ప్రయాణం ఉంటే వాళ్ళ జర్నీ చాలా సాఫీగా అవుతుంది. కానీ కరెక్ట్గా దానికి ఏంటంటే మంచి ఫిట్నెస్ ఉన్న బస్సులు వేయాలి, మంచి రోడ్లు ఉండాలి, ఉంటాయి కదండి. మీరు ఎప్పుడు పురాతన కాలంలో బస్సులు తీసుకొచ్చి ఉచిత బస్సులు వాటికేసి మంచి మంచి లగ్జరీ బస్సులు పైసలకి వేస్తే లగ్జరీ బస్సులు పోతామని పైసలు పెట్టి పోతున్నారు ఇవాళ. అసెంబ్లీ కాదండి, నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడో చూడాలనుకున్నా ఇంతవరకు.
గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉండి ఏంటంటే బూతు పురాణ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఫామ్ హౌస్లో ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. నేను ఒక్కటే చెప్పొద్దానండి, రాజకీయం అనేది చాలా శ్రద్ధతో చేయాల్సినటువంటి పని. భయం ఉండాలి ఫస్ట్ మీకు. 4.5 కోట్ల మంది మిమ్మల్ని ఈరోజు పంపించి మా యొక్క విలువని, మా యొక్క గౌరవాన్ని మీ చేతిలో పెట్టి యావత్ దేశంలో గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి మేము మీరు ఇబ్బందులు చేసినా, ఎన్ని అవినీతులు చేసినా కూడా మేము ఓపికతో ఉంటున్నాం, సహనంతో ఉంటున్నామంటే దానికి ఏంటంటే మీరు మా మధ్యలో పెరిగినటువంటి మనుషులు అని చెప్పేసి మేము విలువ ఇస్తున్నాము. కానీ దయచేసి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్కి అయినా కనీసము ఒక బాధ్యత రహితంగా పని చేయాలని చెప్పేసి, ప్రజల గురించి మాట్లాడాలని చెప్పేసి, రాష్ట్రం గురించి మాట్లాడాల గురించి, పెట్టుబడుల గురించి మాట్లాడాలా, ఎక్కడ లోటుపాట్లు జరిగింది రాష్ట్రం తెచ్చుకున్న విషయాన్ని పక్కన పెట్టేసి వేరే విషయంలో మాట్లాడుకోవడము. ఢిల్లీ పెద్దలది కాదండి రాష్ట్రం ఇది, తెలంగాణ అమరులు తెచ్చుకున్న రాష్ట్రం ఇది. సో ఈ రాష్ట్రానికి ఉన్న విలువని కాపాడే ప్రయత్నం చేయకపోతే ఇప్పుడు తప్పకుండా రాజకీయాల నుంచి చాలామంది చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇది దేశం మీద కానీ రాష్ట్రం మీద అవగాహన, వారికి అవకాశం ఇస్తాం నెక్స్ట్ టైంలో మేము.